హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న మరో కోణాన్ని ఆవిష్కరించుతూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నా మాట వినబడుతుందా? వినబడుతుంది సాయి గారు. నమస్తే. సరే, నమస్తే. ఏం లేదు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రావణ్ అనేటటువంటి పేరుతో జోసెఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రత్యేకించి దైవ దూషణ, అట్లాగే నాకు దేశభక్తి లేదు, నేను ఇంతే లాంటి పదాలు వాడినటువంటి సందర్భంలో అతనికి సంబంధించిన అడుగుల్ని ఏ విధంగా చూస్తారు మీరు? సాయి బేసిక్గా రావణ్ చాలా సందర్భాల్లో ప్రశ్నించే పేరుతో కొంత అదుపు తప్పిన మాటలు, కొంత బోర్డర్ లైన్ దాటడం, దానికి చాలా మంది గతాన్ని, ఇప్పుడు ఉదాహరణకు ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారు పైన చేసినటువంటి వ్యాఖ్యలు, లేదా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చేస్తూ ఇది నా మాట కాదు పవన్ కళ్యాణ్ మాట, అంటే గతంలో అన్న మాట ఒక లాజికల్గా ఇట్లా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. డెమోక్రసీలో పోరాడే వాళ్ళకి బ్యాలెన్స్ చాలా అవసరం. డెమోక్రసీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు మీరైనా, ఒక జర్నలిస్ట్గా మీరైనా, అనలిస్ట్గా నేనైనా, ఇష్యూస్ మీద మాట్లాడే ఎవరైనా చాలా బ్యాలెన్స్గా మాట్లాడాలి. అధికారంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. నేను రాజ్యాంగంలో ఉన్న అంశాల ఆధారంగా, పత్రికల్లో ఉన్న అంశాల ఆధారంగా, టెక్నికాలిటీస్ ఆధారంగా నేను ఇట్లే మాట్లాడతా, దానికి కారణం మీరు అనలేదా గతంలో పవన్ అని వాదనలు పెట్టుకొని ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజా ఉద్యమాల్లో ఉండేవాళ్ళు కానీ, ప్రజాస్వామ్యంలో కానీ మనుగడ కష్టం. ఏదైనప్పటికీ అతను 1-2 ఇంటర్వ్యూలు నేను కూడా చూశాను. అది అభ్యంతరకరం. దేశభక్తి లేదు, దాని కఠినంగా లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నాయా దాని చుట్టూ దాని కారణాలు చెప్పే ప్రయత్నంలో ఇవన్నీ ఏదున్నా ఆ ఓట్స్ యాక్సెప్టబుల్ కాదు కదా. అంటే ఇట్లాంటి వ్యక్తీకరించడం పేరుతో ఏం సాధించాలి? అంటే మనం ఇంటర్వ్యూ చేస్తున్నామన్నా, మన సందేశం ఇస్తున్నామంటే సొసైటీ ఆలోచించమనే కదా. నాకు బుద్ధి పుట్టింది కాబట్టి నేను మాట్లాడతా అంటే కుదరదు. కొన్ని అభ్యంతరకర విషయాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఆయన పైన అతను ఆ బ్యాలెన్స్ ఉండాలి. ప్రభుత్వం కూడా చర్య తీసుకునేటప్పుడు చట్టం పరిధిలో చర్య తీసుకుంటూ ఒక 4 పోలీస్ స్టేషన్స్ లో బెయిల్ వచ్చిన తర్వాత ఈ అంశాలు ముందుకు వస్తున్నాయి. ఈ దేశభక్తి, దేశద్రోహం, లేదా నక్సలైట్తో మావో ఇట్లాంటివన్నీ ఎప్పుడు వస్తున్నాయి? 5వ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం రావణ్లో ఉన్నటువంటి లోపాలని యాక్షన్ తీసుకోవడం అనే ఉద్దేశమా, కోపం ఉంది కాబట్టి తొవి తీసే క్రమంలో చేయడమా అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలని మీరు ఏదో ప్రస్తావిస్తున్నారో అవన్నీ నాకు తెలిసి ఏలూరు సభకు ముందే కదా. కాబట్టి దేశద్రోహం కేసు అయినా ఇంకోటైనా ఫస్ట్ లోనే పెట్టుంటే, ఆ కేసు కానీ ఇవన్నీ పెట్టుంటే ఇష్యూ మీద పోయినట్టుగా ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక 4 స్టేషన్లు వరుసగా బెయిల్ రావడం వల్ల మనం లోపల వేయాలంటే బలమైన కేసు కావాలని దీన్ని పెట్టినారా నిజాలు వేరే సంగతి. నేను నిజాలు జోలికి వెళ్ళట్లే, ఇంకా విచారణలో తేలాలి అవి. అట్లాంటి యాటిట్యూడ్ వల్ల ప్రభుత్వం ఏముంది, కొన్ని ప్రశ్నలకు గురవుతాం. అందుకని ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఆ రాధా మనోహర్ పైన చేసిన వ్యాఖ్యలు, రాధా మనోహర్ పర్సనల్ గా ఆయన గారి సమస్య, మీరు మతాన్ని కూడా దానిలో తీసుకొస్తున్నారు. ఇప్పుడు లెఫ్ట్ మూమెంట్ లో, ఆ లెఫ్ట్ భావజాలలో నేను కూడా రాజకీయాల్లో కొంత ఉన్నాను కాబట్టి కొంత ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు మతాన్ని ఉద్దేశించి చేసే విషయంలో మార్క్స్ ని కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటారు. మీకు ఎప్పుడు గోడలు ఏముంటాయి, మతం మత్తు ఇట్లాంటి పదాలు వాడుతుంటారు. కార్ల్ మార్క్స్ అని రాసేస్తారు. నిజానికి మతం మత్తు అనే పదానికి ముందు అసలు మతం అని ఆయన అనలేదు. ఆయన బుక్స్ నేను చదివాను. మతం యొక్క గొప్ప పాత్రని గురించి అద్భుతంగా విశ్లేషిస్తాడు మార్క్స్. ఈ రోజు నైతిక విలువలు ఉన్నాయన్న సమాజంలో ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని బాగా చూసుకోవాలి. ఏ చట్టం చెప్తుంది తల్లిదండ్రులు బాగా చూసుకోమని? ఒక పాప భీతి, తల్లిదండ్రులను చూసుకోకపోతే రేపు మనం స్వర్గానికో నరకానికో వెళ్తే ఇబ్బంది పడతాం, ఒక పాప భీతి, ఒక గౌరవం, ఒక నమ్మకం, ప్రేమ, ఇవన్నీ కూడా మతం మనకు ఇస్తుంది. ఆ రకంగా మతం గొప్ప పాత్రను సమాజంలో పోషించింది. కాకపోతే అది మత్తులాగా మనిషిని ఆలోచింపజేయనీదు అని ఒక ఓడు ఆడతాడు. అన్ని పక్కన పెట్టేస్తారు. ఈ మతం మత్తు కార్ల్ మార్క్స్. కానీ నేను ఇట్లా రాధా మనోహర్ ఇట్లాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడినప్పుడు తిరుపతిలో, ఇంత వేళ్ళుగా ఇప్పుడు లేదులే కానీ మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చెప్తే అవునా అన్నాడు. అంటే వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఇట్లాంటి మతం గురించి మాట్లాడే ఆ సున్నితత్వం ప్రజల్లో ఉన్న ఇవన్నీ మర్చిపోయి నేను పుస్తకాలు పెట్టుకొని, రూల్స్ బుక్ పెట్టుకొని మాట్లాడతానంటే అది కుదరదు. రావణ్కి సంబంధించిన ఆ లోపాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరం 2. ఒకటి, ఇప్పుడు ఏవైతే 5th పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారో అది పాతదే కదా. కానీ
ఆ ఇష్యూ మీద మీ కమిట్మెంట్ ఉంటే స్టార్టింగ్ లో ఎప్పుడో చేసి ఉండాల్సిందిగా చేయలేదు కాబట్టి ఇది కేవలం ఈ ఏలూరు సభ చుట్టూ ఆయన వ్యక్తిగతంగా చేసే వ్యాఖ్యల చుట్టూ చేస్తున్నారనేది ఒక అంశం ముందుకు వస్తుంది. రావణ్ చేసే మిగతా విషయాలు పక్కన పెడితే కొన్ని విషయాలు రావణ్ కన్నా ఘోరంగా మాట్లాడు ఈ రోజు కూడా సొసైటీలో ఉన్నారు కదా. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే తాతాజీని ఎవరో ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడారు చూసాము, ఇంకా అక్కడక్కడ చూస్తున్నాం. ఆ యాక్షన్స్ అందరిలోనూ ఉండాలి కొంత. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కేవలం ఇతని మీద ఈ రెండు విమర్శలు మాత్రం ప్రభుత్వం గురవుతాం. అంటే ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఇతను మాట్లాడిన కొంతమంది, ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడిన నాస్తికత్వం మాది అంటారు. నాస్తికత్వం అన్నప్పుడు అది హిందూ దేవీ దేవుళ్ళని దూషించడం, హిందూ ఆలయాలకు సంబంధించిన ప్రస్తావనలే వస్తుంటాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అయోధ్య గురించి మాట్లాడతాడు, ధర్మస్థల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు అక్కడ బ్రిటన్లో చర్చికి సంబంధించి పెద్ద ఇష్యూనే నడిచింది, లేదా ఇంకో చోట ఇంకోటి ముస్లింలకు సంబంధించి జరుగుతుంది. వేరే మతాల జోలికి పోరు, ఓన్లీ హిందుత్వాన్నే ద్వేషిస్తుంటారు, దూషిస్తుంటారు. ఇంక్లూడింగ్ ఇతనైతే రాముడిని ఎవరో తరిమేశారంటాడు, రాముడి భార్య గురించి దారుణంగా మాట్లాడతాడు. అంటే నాస్తికత్వం అంటే హిందూ దైవ దూషణ, లేకపోతే నాస్తికత్వం అసలు అర్థం ఏంటి? వీళ్ళు మాట్లాడేదానికి ఒరిజినల్ అర్థం ఏంటి? నాకు అది అర్థం కాల. నాకు నేను ఒక సందర్భంలో లెఫ్ట్ పార్టీలో ఉన్నప్పుడు అయోధ్య రామాలయ అంశం మీకు తెలుసు ముందుకు వచ్చింది. నేను అప్పుడు విద్యార్థి నాయకుడుగా ఉన్నా. నాకు ఒక గొడవ పొలిటికల్ గా ఇతింద పార్టీలోనే. అదేంటంటే హిందూ మతోన్మాదం అనే పదం ఆడతారు, నేను వాడకూడదు అంటాను. హిందువులు ఎట్ట మతోన్మాదులు అవుతారు? హిందువులంతా మతోన్మాదులైతే దేశం మనుగడ ఉంటుందా? హిందువులందరూ మతోన్మాదులైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ ర్యాలీ చేయగలరా? నేను అదే అన్న, తిరుపతిలో ఒక 10% 5% క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా హక్కుల కోసం ర్యాలీ చేస్తున్నారంటే 90% మంది ఉన్నట్టు హిందువులు సానుకూలంగా అర్థం చేసుకోకపోతే, హిందువులు అత్యంత లౌకికవాదులు, మతోన్మాదులు కాదు. బీజేపీ మతోన్మాదులు అంటే అభ్యంతరం లేదు అంటాను నేను, లేదా ఇంకొకరిని ఆర్ఎస్ఎస్ అనండి అభ్యంతరం లేదు. మతాన్ని ఎట్టు అంటారు? అది అర్థం కాదు. ఎందుకంటే సాయి గారు బేసిక్ గా లెఫ్ట్ కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానీ వీళ్ళందరూ బ్రాహ్మణుల నుంచి ఇట్లా హిందువుల నుంచే వచ్చినారు. ఏమంటారు దాన్ని, హేతువాద ఉద్యమం అన్ని కూడా హిందూ మతం నుంచి వచ్చాడు. మన మతాన్ని అంటే మనం అని అనకుండానే ఆడ ఇంక్లూడ్ అయిపోతారు. కాబట్టి నిజంగా ఈ ముస్లిం క్రిస్టియన్స్ మైనారిటీస్ గా ఉండడం, వాళ్ళ పాత్ర చాలా పరిమితంగా ఉండడం, ఈ సైన్స్ ఉద్యమాలు నడిపే వాళ్ళు, లేకపోతే ఈ ఏమంటారు దాన్ని హేతువాద ఉద్యమం నడిపే వాళ్ళు హిందూ మతం నుంచి వచ్చారు 99% నాకు తెలిసి. వాళ్ళందరూ మనం దాని గురించి మాట్లాడితే అది మతం సమస్య వస్తుంది అనుకుంటారు. ఎక్కడో ఒక ఆ వ్యత్యాసం ఉంది. మీరు అన్నట్టు ఆ ప్రశ్న వస్తుంది. సైన్స్ అనేది అందరికి సైన్సే కదా. క్రిస్టియన్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు. సైన్స్ ఏం చెప్తుంది? జీవన పరిణామక్రమం చెప్తుంది, పరిణామ సిద్ధాంతం చెప్తుంది. అది క్రిస్టియన్ మతం దానికి వ్యతిరేకమే, ముస్లిం మతం అయితే అన్ని మతాలు వ్యతిరేకం. అన్నిట్లో అట్లా చూస్తున్నావా? నేను కూడా చాలా క్లాసులు విన్నాను. హిందూ మతంలో ఉన్న లోపాలన్నీ చెప్పినట్టుగా క్రిస్టియన్ మతంలో, ముస్లిం మతంలో చెప్పరంటే అది వ్యతిరేకతనే కాదు, మెజారిటీ వీళ్ళు కదా, వీళ్ళు సంస్కరిస్తే దేశాన్ని సంస్కరించినట్టే అనుకుంటారు. తెలియదు కానీ ఒక తెలియని తత్వం, ఒక గందరగోళం, ఒక ఈ పరిమితమైన ఆలోచన వల్ల ఈ సైన్స్ ని ప్రబోధించడం, హిందూ మతాన్ని మాత్రం వ్యతిరేకించడం. మీకు చార్వాకులు వీళ్ళు కూడా తెలుసు. ఆ చార్వాకులు అయితే ఆ రోజున్న పరిమితుల్లో వాళ్ళ క్వశ్చనింగ్ ని మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనకు పాపులర్ ఇష్యూస్ ఉన్నాయి కదా. పైన ఉదాహరణ పిండం పెడతారు తల్లిదండ్రులు, మన పెద్దలు చనిపోతే పిండం పెడతారు. ఆ కాకులు తింటే దేవుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిన్నట్టుగా మనం భావిస్తాం కదా. వీళ్ళు పైన ఇంటి పైన పల్లెం పెట్టేసి, ఏమంటారు, కింద పల్లెం పెట్టేసి ఇంటి పైన కూర్చోబెట్టుకొని నువ్వు తిను అంటారు. నువ్వు తినాలి అంటే ఆడాన్నో ఆకాశంలో ఉన్నోడు తినగలదు అంటే క్వశ్చనింగ్. ఆ రోజున నేను అర్థం చేసుకుంటాను చార్వాకుల్ని. ఎందుకంటే ఒక లాజిక్ ఉంది, పైన ఎవడు తినగానే కింద ఇంట్లో నువ్వు తినలేవా అని హేతువాద దృక్పథంతో చార్వాకులు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళని చంపేస్తారు, అది వేరే సంగతి. పాయింట్ ఏంటంటే ఈరోజు సైన్స్ ఉద్యమం ఇంత బలపడినప్పుడు సైంటిఫిక్ గా ఏది నేను మొత్తాన్ని ఎందుకు ప్రశ్నించాలి? మానవ పరిణామక్రమం ఇది అని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. అదేం లేకుండా మతాన్ని ఇట్లా చేయడం అనేది మీరు అన్న పాయింట్ అయితే దానివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ రావణ్ విషయంలో కూడా మనకి అదే అవుతుంది. అదే రావణ్ అయినా ఇంకొకరైనా ఒక సైన్స్ ను ప్రబోధించడం అంటే కేవలం హిందూ మతాన్ని మాత్రమే అన్సైంటిఫిక్ గా, నిజానికి హిందూ మతం సైన్స్ ని అడాప్ట్ చేసుకున్నట్టుగా నాకు తెలిసి ఏ మతం చేసుకోండదు. చాలా అంగీకరిస్తుంది కూడా, మిగతా మతాలు అంగీకరించవు, చాలా రిజిడ్ గా ఉంటాయి. హిందూ మతం ఎప్పుడు రిజిడ్ కాదు. హిందూ మతం రిజిడ్ గా ఉంటే సైన్స్ ఉద్యమాలు ఆడొస్తాయి, కమ్యూనిస్ట్ ఉద్యమాలు బతికేదన్న భారతదేశంలో. హిందూ మతం కానీ 90% ఆ రోజుల్లో, ఈ రోజైతే 70-80% ఉండొచ్చు. రిజిడ్ గా ఉంటే ఏ మతం బతుకుతుంది, ఏ వ్యవస్థ బతుకుతుంది? అలా కాదు. హిందూ మతం చాలా డెమోక్రటిక్ మతం, హిందూ మతం చాలా సైంటిఫిక్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇట్లాంటి భావజాలు కలిగిన వాళ్ళు మనుగడ సాధించాలన్నా, నిజంగా సైన్స్ ఉద్యమాన్ని తీసుకెళ్లాలన్నా, మార్పు ఉద్యమాన్ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మతం విషయంలో ఈ చేంజ్ అయితే తీసుకోవాలనిపిస్తున్నారు.
ఇక్కడ రావణ్ విషయం ఇప్పటిదాకా లేని కుల ప్రస్తావన వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి వాస్తవంగా అతను మొన్న దళిత క్రైస్తవ రిజర్వేషన్లకు మద్దతుగా ర్యాలీలో పాల్గొనటం, ఆ సభలో పాల్గొనటం ఒక ఎత్తు. అతని మాట తీరు ఇదంతా కూడా దళిత క్రైస్తవుడు జోసెఫ్ కాబట్టి అన్నటువంటి కోణం అందరూ అనుకుని వచ్చారు. అయితే అతని పేరు రావణు, అసలు పేరే రావణు, బచ్చలకూర రావణు, మేము కమ్మ సామాజిక వర్గమే, మా ఆయన ప్రశ్నించడం తప్పించి మరొకటేమీ తెలియదు, వేరే ఉద్దేశంతో చేసిన వాడు కాదు అని చెప్తుంది వాళ్ళ ఆవిడ. అర్జెంటుగా సామాజిక వర్గం తెర మీదకి వచ్చింది. ఇంతవరకు అందరూ అనుకున్నది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సామాజిక వర్గం కమ్మ అంటే ఇప్పుడు అధికార పార్టీకి వర్తిస్తుందని ఏమన్నా దాని ముందు తీసుకొస్తున్నారో తెలియదు, కానీ అది వర్కౌట్ కాదు కదా. బేసిక్ గా బలహీన వర్గాల ఐక్యత ఒక రకంగా ఉంటుంది, ఈ రెడ్లు నాయుళ్ళు ఈ బ్రాహ్మణుల ఐక్యత ఇంకో రకంగా ఉంటుంది. ఎవరికి వారు లీడర్లు కదా. కాబట్టి ఇప్పుడు వారు భార్య అమాయకత్వంగా చేయొచ్చు, లేకపోతే ఆమెకు అవగాహన ఉండి చేయొచ్చు, కానీ ఈ క్యాస్ట్ యాంగిల్ ఇక్కడ వర్కౌట్ కాదు. అంటే ఆయన వాడు చెప్పదలుచుకుంది ఏంది, మాకేం దళితులు కాదు, క్రిస్టియన్స్ కాదు, వాటి ఒక సామాజిక దృక్పథంతో మేము మా హస్బెండ్ వెళ్ళాడని మీరు అనొచ్చు. ఆయన తరపున ఆమె సమాధానం చెప్పుకోలేదు, ఇంకా ఆయన తరపున ఆయనే చేసుకోవాలి, భార్యగా తన బాధ తనకు ఉండొచ్చు. కానీ బేసిక్ గా రావణ్ అనే వ్యక్తి ఈ మతం సంబంధించి కానీ కొన్ని ఆలోచనలు వ్యక్తీకరించే విషయంలో ఫెరోసస్ గా వెళ్తుంటారు. అయితే ఒక ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చేసే ప్రశ్న రావణ్ విషయంలో ఉదాహరణ పోలీస్ స్టేషన్ లో అతను ఉన్నప్పుడు అతను కొట్టడానికి వెళ్ళడం, ఇవి చాలా ఈ యాటిట్యూడ్ చాలా ప్రమాదకరమే. ఈ ప్రమాదకర యాటిట్యూడ్ ని ప్రశ్నించాలి. 4వ స్టేషన్ తర్వాత కేసు పెట్టడాన్ని అట్లా చూడాలి. 5వది ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఇతరులను ఎందుకు చేయలేదు, ఈ 3 ప్రశ్నలకు కానీ సమాధానం ప్రభుత్వం నుంచి వస్తే రావణ్ విషయంలో ప్రజలు 1% కూడా సానుభూతి చెప్పరు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం రాకుండా కేవలం అతని తప్పులు ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఆ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. దాంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ఉంటుంది సాయి గారు, ఏదది నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఒక తీర్పు ఉంది. ఫిబ్రవరిలో అనుకుంటా, ఫిబ్రవరిలోను మార్చిలోనూ ఇచ్చింది ఆ కేసు. తెలంగాణలో అందరూ పోలీస్ స్టేషన్లకు కూడా జిల్లా ఎస్పీలకు కూడా పంపించారు ఆ తీర్పు. దాంట్లో ఏమంటారంటే ఆ నల్లబాలు అనే అతను రేవంత్ రెడ్డి గారిని ఏదో అంటాడు అభ్యంతరకర భాష, వాళ్ళు రాష్ట్రంలో మనోభావాలు దెబ్బతినని రాష్ట్రం అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు, అన్ని చోట్ల చెప్పుదామని. ఎట్లా ఆ మాటలన్నీ దానికి శిక్షలే పడవు కదా, చెప్దామని ప్లాన్ చేశారు. తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. రోద్రా గారే దాన్ని వాదించాడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అంత పెద్ద లాయరే. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఎవరైతే పరువు నష్టానికి గురైనారో, అవమానానికి గురయ్యారో, కంప్లైంట్ చేస్తున్నది ఆ వ్యక్తి కాదా నిర్ధారించుకోవాలి ఫస్ట్. 3వ వ్యక్తి ఇచ్చే ఫిర్యాదును ఎఫ్ఐఆర్ గా చేయకూడదు అంటారు. అంటే ఎవరైతే అవమానాలకు గురయ్యారో వాళ్ళు చేయాలి తప్ప మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఊరంతా కేసులు పెట్టి తిప్పించే పని చేయకూడదు అనే సుప్రీంకోర్టు చెప్తుంది. ఈరోజు మనోభావాలు దెబ్బతిన్నాయనే కదా ఈ 4 స్టేషన్లు తిప్పినారు, ఇంకా దాంట్లో బెయిల్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ కేసులు వచ్చాయి. ఈ కేసులు నిజానిజాలు వాళ్ళు తేల్చలేమని దాన్ని సమర్థించుకుంటున్నాయి. ఈ ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కత్తి మహేష్ ఉదంతం అప్పుడు అతను కత్తి మహేష్ వైసీపీ మనిషి అంటే అతనికి మాకు సంబంధం లేదు, అతను రాముని దూషించిన వాళ్ళని మేము ఎట్లా వెనకేసుకొస్తామని ఆ రోజుల్లో మాట్లాడింది. ఇప్పుడు ఈ అంశంలో రావణ్ణి సమర్థిస్తోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మారిందా? దైవ దూషణ లేకపోతే దేశద్రోహాన్ని నేను సమర్థిస్తాను, దేశ వ్యతిరేకత, నేను నక్సలిజానికి అనుకూలం, ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయి అనే వాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమన్నా నెత్తిన పెట్టుకోదలుచుకుంది అనుకోవాలా? నేను అనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. బయటికి కొంత ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడుతుండొచ్చు అని నాకు కొంత పార్టీ నాయకులతో కొంత పరిచయాలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడే అన్నది ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను ఎవరితో మాట్లాడలేదు, కానీ గతంలో కొన్ని సందర్భాల్లో పార్టీ లీడర్షిప్ తో మాట్లాడినప్పుడు అతన్నేమి పార్టీ ఎక్కడ కూడా ఓన్ చేసుకోలేదు. మీకు తెలుసు సాయి గారు జర్నలిస్ట్ గా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరో ఒకరు బయట వచ్చి విమర్శించారనుకోండి, భాష ఎలా ఉంది పక్కన పెడదాం, వైసీపీ వాళ్ళకి ఆనందం, ఎందుకంటే ప్రత్యర్థిని ఎవరో ఒకరు తిట్టాలే అనేసి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒకరు సంబంధం లేకుండా విమర్శించారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఆనందపడతారు. ప్రోత్సాహం, ఆనందం, లేదా సమర్థించడం, లేదా పరిస్థితి వాళ్ళు సరిగ్గా జరిగింది అని దాన్ని చూసి వేడుక చూడడం, ఇట్లాంటివి రాజకీయాల్లో సహజంగా ఉంటాయి. రావణ్ చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు కానీ, లేదా తెలుగుదేశాన్ని ప్రశ్నించినప్పుడు కానీ, నాకు తెలిసి ఒక రాజకీయ ప్రత్యర్థిగా వాళ్ళకి కానీ జరిగిందిలే, వాళ్ళకి ఇంతకు మించిన పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి రిలేషన్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. నెంబర్ 2, నేను ఎందుకు అంటున్నాను ఆ మాట గట్టిగా, రావణ్ మీతో మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ చాలా యూట్యూబ్ జర్నలిస్టులు చాలా మంది న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కానీ ప్రభుత్వానికి ప్రశ్నించే జర్నలిస్ట్, నేను వైసీపీ జర్నలిస్ట్ అన్నాను,
ప్రశ్నించే జర్నలిస్టులు లేదా న్యూట్రల్ గా ఉండే వార్తగా చూపే జర్నలిస్టులు పాల్గొన్నంతగా వైసీపీ ప్రతినిధులు రావణ్ ఇంటర్వ్యూలు ఎందుకు పాల్గొనలేదు? నిజంగా రావణ్కి వాళ్ళకి రిలేషన్ ఉంటే అది చాలా లిటిల్ బిట్, ఒక రోజా గారు, తర్వాత పేర్ని నాని గారు, ఒక నాకు తెలిసి లిటిల్ చేతి వేలతో లెక్కలే పాల్గొన్నారు. ఎవరు అందరూ పాల్గొనలేదు. దీన్ని ఏమంటాం మనం? అంటే నిజంగా వాళ్ళ రిలేషన్ ఉంటే బాగా పాల్గొనాలి కదా. కాబట్టి జరగదు. రెండో పాయింట్ నేనేమంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ యాంటీ హిందూ అనే అభిప్రాయం సమర్థిస్తే రాజకీయంగా ఎంత నష్టం? అంత అమాయకత్వం పార్టీ కాదు కదా. ఇక్కడ నేను గమనిస్తున్నంత రావణ విషయంలో గట్టిగా తెలుగుదేశాన్ని, గట్టిగా బీజేపీ పెద్ద వైసీపీ పెద్ద పట్టించుకోదు, కానీ జనసేనాని, తెలుగుదేశాన్ని బాగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిలో రాజకీయ ప్రత్యర్థి మీద వ్యాఖ్యలు చేశారని సంతోషం ఉంటే ఉండొచ్చు. రెండోది రావణ్ విషయంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో, పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుకుందాం. మిమ్మల్ని దూషించినందుకు కేసు పెడుతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇతరులని, పార్టీని ఆయన చాలా పరుష పదజాలం, దానిపైన అదే చర్యలు తీసుకోకపోతే ఆయనకు ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయమా అనే 2 పాయింట్ల ఆఫ్ విషయంలోనే రావణ్ విషయంలో కొంత వాళ్ళు జరుగుతున్న ప్రాసెస్ లో ఉంటారని మాత్రం అనుకుంటున్నాను. నాకున్న అవగాహన మేరకు కానీ, నాకున్న వాళ్ళతో ఉన్న పరిచయాలను తెచ్చా కానీ, రావణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవగాహన, అసోసియేషన్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. కానీ కందులు దుర్గేష్ ప్రొజెక్ట్ చేసే ప్రకాష్ రాజు ఇతనితో మాట్లాడుకున్న సంభాషణ, వీళ్ళకి తాడేపల్లి ప్యాలెస్ నుంచినే డబ్బులు వస్తున్నాయి, నెలకు 3 లక్షల రూపాయలు ఇతనికి ఇస్తారు లాంటి ప్రచారం చేసుకొచ్చారు. బేసిక్ గా మనకు, మీకు కొంత అనుభవం ఉండొచ్చు, నాకు వైసీపీతో పరిచయాలు ఉంటాయి చాలా మందికి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు అందరూ తెలుసు, ఎంత బాగా ఉపయోగించుకుంటారు ప్రత్యర్థులని అనే విషయం. తెలుగుదేశంతో పోల్చుకుంటే 10% డబ్బులు ఇస్తారనే పాయింట్ నేను మాట్లాడలేదు. ఒక ప్రత్యర్థులు రాజకీయ పార్టీతో సంబంధం, ఒక అధికార పార్టీని వ్యతిరేకించే ముందుకు వస్తే, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముందుకు వస్తే ఎంత బాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రోత్సహించిందో మనం చూసాం. ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వస్తే ఎంత ఊహం చేసుకుంటారో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రకాష్ రాజ్కి, రెండోది రావణ్కి డబ్బులు ఇచ్చే అలవాటు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆ రిలేషన్ కూడా వాళ్ళకి లేదు, వాళ్ళతో సంబంధాలు కూడా పెద్ద ఉన్నట్టు నాకైతే తెలియదు. తెలుసుండొచ్చు వ్యక్తులకు, కానీ పార్టీ అయితే నేను నమ్ముతున్నా వీళ్ళిద్దరి విషయంలో ఎక్కడ పార్టీ అసోసియేట్ అయ్యే అవకాశమే లేదు వైసీపీలో. నాకున్న పరిచయాలతో చెప్పగలను, నాకున్న అవగాహన, ఆ పార్టీ పట్ల ఉన్న అవగాహనతో కూడా చెప్పగలను. కాకపోతే ఇక్కడ ఎంజాయ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా సాయి గారు. సోషల్ మీడియా గొడవ ఇది ఇవంతా. సోషల్ మీడియాలో నిన్న నేను ఒకటి చూశాను సాయి గారు, నేను అప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయినా. వైసీపీ గ్రూప్స్ లో అన్నింటిలో వైసీపీని అభిమానించే వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తనయ హర్షారెడ్డి గారు త్వరలో పాదయాత్ర ప్రారంభించేస్తారని చెప్పి పోస్టులు పెట్టేసినారు. తీరా ఎవరు పెట్టారో మొత్తం చూస్తా ఉంటే వైసీపీ సానుభూతి పరులే. ఎందుకు? జగన్ గారి కుటుంబంలో ఎవరు వచ్చినా ఆనందమే కదా, కట్టి పెట్టేస్తున్నారు. నేను వాళ్ళ పార్టీ లీడర్షిప్ ని అడిగితే అది అసలు ఆ విషయం లేదు, మీరు ఎట్లా నమ్ముతారని. అంటే వైసీపీ గ్రూపులు వచ్చాయి, ఇట్లా ఆనందించే వాళ్ళు ఉంటారు కదా. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా తిట్టాడు అనుకోండి, మా నాయకుడిని బాగా తిట్టాడు కాబట్టి ఆనందపడడం, షేర్లు చేసుకోవడం, ఇట్లాంటి బాపతే తప్ప ఆర్గనైజ్డ్ గా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి వాళ్ళకే కాదు, నాకు తెలిసి బాగా ఉపయోగపడతారనుకునే వాళ్ళు కూడా అసోసియేషన్ ఉండదు అని మాత్రం నేను నమ్ముతాను. ఇక్కడ రాజకీయాలలో మన విధానం ఏంటి అన్నది ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. వైసీపీ నిర్లక్ష్యం చేస్తుందా, లేకపోతే మా వైఖరి ఇదే అని చెప్పదలుచుకుందా? ఇదివరకు అధికారంలో ఉండగా పేర్ని నాని మాట్లాడిన మాటలు, రథం తగలబడితే రథం ఇస్తాం, విగ్రహం ధ్వంసం అయితే విగ్రహం ఇస్తాం, ఏముందనేది. కేసులో పొరపాటును కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఆ చివరిలో వేరే కేసులో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసి క్లోజ్ చేశారు. రాముడి శిరస్సు వ్యవహారంలోనైనా అదైనా సరే, దాని మీద పేర్ని నాని, అదే కొడాలి నాని మాటలు చాలా రోజుల పాటు ఇప్పటికి కూడా మైండ్లో తిరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రావణ్ లాంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం, అతను ప్రశ్నించే తత్వాన్ని తిప్పికొడుతున్నారు, తొక్కేస్తున్నారు అనేటటువంటి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రుల దగ్గర నుంచి మంత్రులందరూ మాట్లాడడం. ఇక్కడ ఇంకో పక్కన వీళ్ళే, అందులో ఇంకోటి మన దళిత క్రైస్తవ రిజర్వేషన్లను సమర్థించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హిందూ పోలరైజేషన్ జరుగుతూ, ఈవెన్ ఆంధ్రాలో కూడా హిందూ పోలరైజేషన్ జరుగుతున్న వేళ మేము యాంటీ హిందూ పోలరైజేషన్, మేము ముస్లిము, క్రైస్తవ, ఇతర వర్గాల్ని పోలరైజ్ చేసుకుంటున్నాము, వాళ్ళు చాలు మాకని అనుకుంటుందా వైసీపీ? సాయి ఇక్కడ బేసిక్ గా వైసీపీకి జగన్ గారు బహుశా ఎక్స్ లో స్పందించింది 4 పోలీస్ స్టేషన్ లోపల అనుకుంటా. అంటే ఈ మతము, ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినట్టు నాకు తెలియదు. అంటే క్రిస్టియన్ ఏమంటారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి సంబంధించి కానీ హిందూ, ఈ దీంట్లో వాళ్ళు ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకుంటే దాన్ని మనం
సమర్థించడం వ్యతిరేకించడం అనేది పెద్ద ఇంపార్టెంట్ అది కాదు. ఆల్రెడీ అసెంబ్లీలో పాలసీ తీర్మానం చేశామని కూడా మనం చెప్పారు, దళిత క్రైస్తవ అదే రిజర్వేషన్ పాలసీ డెసిషన్ మద్దతు. కాబట్టి దాని లాభ నష్టాలు ఉండొచ్చు, కానీ దాన్ని ఏదో కుట్రకోణని చూడలేము. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. హిందూ వేరు, ఈ పాయింట్ వేరు. అయితే వైసీపీకి ఒక సెన్సిటివ్నెస్ అయితే లోపాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఘటన ప్రతి మాట ప్రభావితం చేస్తుంది. ఏదో మన మార్క్సిస్ట్ థియరీ ఉంది కదా, పరిణామాత్మక మార్పు గుణాత్మక మార్పు దారితీస్తుందని. ఆ పరిణామాత్మక మార్పువే గుణాత్మక కారణం, కానీ పరిణామాత్మకం మనకు కనపడదు, కానీ అదే కీలకం అవుతుంది. అట్లా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో, ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని 500 కోట్లు ఇచ్చారు డబ్బులు అని చెప్పి ఆ రోజు ఆరోపించారు. వెంటనే 2 ఛానల్స్ పైన ఆయన 50 కోట్లు పరువు నష్టం. ఆ రోజు నుంచి ఆ పాయింటే రాదు. అంటే నేను ఎందుకు చూడాలి అంటే, ఒక సెన్సిటివ్నెస్ వచ్చే విషయాలు గట్టిగా పట్టుకోవడం, దాని చుట్టూ తిరగడం కాకుండా పాపులర్ గా ప్రజలందరినీ ప్రభావితం చేసే వాళ్ళకి కనపడే విషయాలు పట్టించుకున్నట్టుగా మైన్యూట్ అంశాలను పట్టించుకోవడం, అది ఇక్కడ కనపడతా ఉంది. మతానికి సంబంధించి కూడా ఇట్లాంటి ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి అవకాశం ఒకటి ఉంది అని ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పాను, రావణ్ విషయంలో నా అభ్యంతరం మతం, దేశభక్తి ఇట విషయాల్లో వారి పట్ల ఏ చర్యలు అవి తీసుకోండి. అభ్యంతరకర భాష విషయంలో కూడా తీసుకోండి, కానీ తీసుకునే పద్ధతి యాజ్ పర్ రూల్ అదేదో 4 పోలీస్ స్టేషన్లకు ముందే ఉంది కాబట్టి ముందే చేసుకోవడం, ఇట్లాంటి ప్రజలు కూడా చట్టం తన పని తాను చేసుకుని నమ్మకాన్ని కలిగించేట్టుగా ఉండాలని చెప్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి నా మరి తీసుకోమని నేను అన్ను వైసీపీని. ఇట్లాంటి లోపల ఎలా ఉన్నా దాన్ని నేరుగా చెప్పి అధినేత స్థాయిలోనో లేదా రామకృష్ణారెడ్డి గారి స్థాయిలోనో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి వైసీపీకి ఏమి ఆ రావణ్ణి పాలసీలన్నీ సమర్థిస్తుంది అనుకోండి. ఒకటి అరెస్ట్ చేసిన తీరును ఖండించాలి కాబట్టి ఖండించుంటారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ విషయంలో చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అది అంతకన్నా ఎక్కువ మాట్లాడి ఆయన పైన చర్య తీసుకున్న కోపం ఎక్కువ ఉంటుంది వైసీపీ వాళ్ళకి. అది క్లారిటీ చేయాలి. మీరు అన్నట్టు ఇట్లాంటి విషయాలు రావణ్ విషయంలో మా ఉద్దేశం అది, అతనికి ఇతర కేసులు, అతని దేశభక్తికి సంబంధించి మతానికి సంబంధించి వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, దానిపైన చట్టపరంగా ఏమైనా చేసుకోండి, బట్ అది ప్రాసెస్ పాటించండి, బట్ ఈ యాంగిల్ ఏంటి అనే క్రిస్టల్ క్లియర్ గా మాత్రం ఆ పార్టీ ఇట్లాంటి దశలో చెప్పాలి. వాళ్ళు ఏముంటారంటే కొన్ని రోజులు ఉంటుంది పోతుందిలే అనే విషయం అనే ఒక పలచన భావం ఉంటే ఉండొచ్చు. ఆ రెండు ప్రొఫెషనలిజం ఆ పార్టీలో లేదు. ఆ ప్రొఫెషనలిజం లేకపోవడం, ప్రతి పాయింట్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి పాయింట్ అడ్రస్ చేద్దామని స్పృహ లేకపోవడం, ఈ రెండు లేకపోవడం వల్ల ఇట్లాంటి విమర్శలకు వచ్చేదానికి అవకాశం తప్ప వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అయితే రావణ్ కానీ, నేను చెప్తున్నాను కదా, రావణ్ ఎంత పాత్ర పోసినా తెలియదు కానీ గొప్ప గొప్ప పాత్ర పోషించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఎంత మాట్లాడుతారు వీళ్ళు. కాబట్టి ఆ కారణంలో చూసినప్పుడు కూడా ఇలా అట్లాంటివి ఉంటాయని నేను అనుకోను. ఈ మధ్య కాలంలో ఆ కేవీఆర్ అరెస్టు, లేకపోతే ఇప్పుడు ఈ రావణ్ అరెస్టు, ఇట్లాంటి వాటిట్లో తెలంగాణలోని కొంతమంది మాజీ సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు యూట్యూబ్లో డిజిటల్ మీడియా నడుపుతున్న వాళ్ళందరూ ఒక్కటైపోయి, వీళ్ళతో పాటుగా అక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఒకటైపోయి ఇదేదో ఆంధ్ర తెలంగాణ వివాదం కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏమనుకోవాలి? అంటే ఒక సెంటిమెంట్ తెలంగాణలో ఉంది, అది తెలంగాణ అంటే ఇప్పుడు బలంగా ఉందా లేదా అని వేరే. ఆంధ్ర తెలంగాణ కన్నా అక్కడ ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడం వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అటు ఉంది కాబట్టి చంద్రబాబు గారితో వరకు ఉన్న సాన్నిహిత్యనితే చంద్రబాబు గారు చేయిస్తున్నాడు అని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి గారిని బలహీనం చేయాలనే ప్లాన్ ఒకటి, ప్రెజర్ బిల్డప్ చేయడం ద్వారా సమస్య నుంచి బయటపడడం, ఈ రెండు కనిపిస్తాయి నాకు. తెలంగాణలో మీకు కూడా తెలుసు, ఆ ప్రజా సంఘాల బలం ఎంత అనేది వేరే సంగతి, కానీ ప్రజా సంఘాలకు నాయకత్వం వహించే వాళ్ళు, అది కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, సాహితీవేత్తలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇది కూడా పాత తరం కానీ కొత్త తరంలో ఆ ఫీలింగ్ పార్టీలుగా ఎలా ఉన్నా ఇట్లాంటి ఇండివిజువాలిటీస్ ఉన్న వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు. అది నిజానికి మంచిది సమాజానికి కూడా. రాజకీయ పార్టీలు సంక్లిష్టంతో ఇక్కడ మంచి పాత్ర పోషిస్తారు. ఆ బలం తెలంగాణలో ఉండడం ఒకటి, తెలంగాణ సెంటిమెంట్ పై ఒక అంశం. రెండోది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వానికి ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకి మధ్య గ్యాప్ అనేది తెలంగాణ ఉద్యమంలో ఉండడం, వీటన్నిటి రీత్యా గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేసిపోయింది వాళ్ళు. నిజానికి పక్క రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా వచ్చి ఒక కానిస్టేబుల్ వచ్చేసి తగిన ఎఫ్ఐఆర్ ఇస్తే అవసరమైతే మన పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లి అరెస్ట్ అయ్యి, మనకు మీకు తెలుసుగా తిరుపతిలో, మీరు అప్పుడు ఉంటారు, విశాఖపట్నం తమిళనాడు నుంచి ఒక స్వామీజీని తిరుపతిలో అరెస్ట్ చేశారు జయలలిత గారు సీఎం గా. అదే ఆ పెద్ద మామూలు ఆయన కాదు, ఒక నలుగురు పోలీసులు వస్తే మొత్తం ఎస్పీ అంతా దిగి మనం ఎస్పీ ఆయన వదిలేసి వచ్చినాం. అంటే అది రూల్ కాబట్టి తెలంగాణకు కూడా కానిస్టేబుల్ పోయినా కూడా ఇవ్వాల్సిందే, అవసరం సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, అంటే పోలీస్ స్టేషన్ చెప్పాలి. కాకపోతే అరెస్ట్ చేసినప్పుడు జరిగిన తీరు, ఆ స్వభావం, ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్ళిపోవడం, నోటీసులు ఇవ్వడం, ఈ పాస్ట్ గా చేసే క్రమంలో దాన్ని క్వశ్చన్ చేస్తాను నేను. వాళ్ళు క్వశ్చన్ చేసే తీరు, భాషను నేను సమర్థించను, కానీ ఆ చైతన్యం, ఆ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఉంటే మంచిది అనుకుంటాను. ఎవడో ఒకటి ప్రశ్నించి ఎవడు ఉండాలి అక్కడ. వాళ్ళ ఉద్దేశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ తేవాలని కాదు,
వాళ్ళ ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి గుడ్ రిలేషన్ ఉంది కాబట్టి అందువల్ల సహకరిస్తున్నాడు తెలంగాణ వాళ్ళని ఎత్తుకోతా అంటే పోలీసు వాళ్ళు అని రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ బిల్డప్ చేస్తున్నారు. దాని ఫలితంగా కొంత రాజకీయంగా కూడా వాళ్ళు కొంత బీఆర్ఎస్ తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు కదా ఇట్లా మాట్లాడే వాళ్ళు. అదేమన్నా వాళ్ళు నడిపించినది అట్లాంటి మించి తప్ప తెలంగాణ ఆంధ్రాకి అనుకున్నా కూడా ఇప్పట్లో వస్తుంది అనుకో. చంద్రబాబు వర్సెస్ తెలంగాణ ఇట్లాంటివి ఏదైనా చేస్తే చేయొచ్చు తప్ప ప్రాంతాల మధ్య ఇంకా ఆ రకమైన సమస్య వచ్చే పరిస్థితి కనిపట్టలేదు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈవేళ మీరు ఇంతకుముందు జర్నలిజంలో పనిచేసి ఆ తర్వాత ఉద్యమకారుడిగా ఉన్నారు. ఓవరాల్ గా జర్నలిజం ఫీల్డ్ లో జరిగినటువంటి మార్పులు, ఇదివరకు పేపర్లలో వార్తలు బోలెడు రకాలు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ విశాలాంధ్ర ప్రజాశక్తిలో తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశం, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్, సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా బోలెడన్ని కథనాలు వచ్చాయి. అదే సందర్భంలో విపరీతమైన విమర్శలు ఇవి ఉండే. అప్పుడెప్పుడు లేనంతటి విధంగా ఇప్పుడు యూట్యూబ్లు వచ్చినాయి, డిజిటల్ మీడియా వచ్చింది. అసలు పేపర్లు చదివే తీరిక, టీవీలు చూసే ఓపిక జనాలకు లేదు. ఈవెన్ అవి కూడా టీవీలో వచ్చే వార్తలు కూడా చేతిలో ఉన్న సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూస్తున్న రోజులు వచ్చినాయి. ఇలాంటి దశలో అప్పుడు లేని అభద్రత ఇప్పుడు జర్నలిజం ఫీల్డ్కి, లేదా అప్పుడు లేని అభద్రత ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి వాళ్ళక, లేదా వార్తలు చేసే వాళ్ళకి ఉందా, ఎదురవుతుందా? ఇప్పుడు వీళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్ట, లేకపోతే నిర్బంధం వైపుకి వెళ్ళినట్ట? వాక్ ప్రకటన స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అనేటటువంటి దానికి వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారా? వ్యవస్థలు చెడగొడుతున్నాయా? వ్యవస్థలు తప్పుబడి చెరబడుతున్నాయా? ఎవరిది తప్పు అనుకోవాలి దీంట్లో? సైకిల్ నాకు అనిపించింది అంటే జర్నలిజంలో ఒక సున్నితమైన మధ్య రేఖ చెడిపోయింది. అంటే జర్నలిస్టులకి, పత్రికలకు, రాజకీయ పార్టీలకు, వ్యాపారాలకు మధ్య ఉన్న సున్నితమైన ఏదైతే లైన్ ఉంటుందో అది చెడిపోయింది. ఇప్పుడు అన్ని కలిసిపోయినాయి. ఏది జర్నలిస్టులు, ఏది యాజమాన్యం, ఏది పార్టీ, మూడు కలిసిపోయినాయి. ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెడితే వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కొన్ని మీడియాలు రావు, తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే సాక్షి లాంటి మీడియాలు రావు. అది వచ్చేసింది, అది ఆ చీలికి వచ్చేసింది. ఇప్పుడు జర్నలిస్టులు కూడా ఎవరు జర్నలిస్టు, తెలుగుదేశం జర్నలిస్టులు, వైసీపీ జర్నలిస్టులుగా మారిపోయింది. అంటే వాళ్ళు విడగొట్టేసినారు. వాళ్ళు నిజంగా వాళ్ళ అంటే ఆ పత్రికల్లో పనిచేసే దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్త పనిచేస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళు, సాక్షిలో పడిన వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఇట్లా చీలికి వచ్చేసింది. ఇది కత్తి మీద సాములాగా జర్నలిస్టులకు ఉందని ఒక పాయింట్. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చేసుకునే పరిస్థితి, ప్రతి లైన్ పార్టీకి అనుకూలంగా మార్చాల్సిన పరిస్థితి అన్ని పత్రికల్లో వచ్చేసింది దురదృష్టవశాత్తు. రెండోది, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒక సౌకర్యం ఏంటంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం విస్తృతపరిచింది అవకాశాలు. ఇంతకుముందు 4-5 పత్రికల యాజమాన్యం అనుకుంటే వాళ్ళ ఇష్టం, ఏమన్నా అదే వార్త అదే ఉంది. ఇప్పుడు సవాల్ చేశారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక జర్నలిస్టు, ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్, ప్రతి ఒక్కరు ఒక ఫేస్బుక్ పెట్టుకుని తమ అభిప్రాయాల్ని సంచలనాలకు కూడా కారణం అవుతున్నారు. ఇది నిజానికి ప్రజాస్వామ్యానికి మంచిది. కాకపోతే సమాజంలో ఏ అభిప్రాయం అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు జర్నలిస్టే, ప్రతి ఒక్కరు ఒకటికి దాడి గడ మొదలవుతుంది. రెండోది, పత్రికలు ఏదైతే మరుసటి రోజు ఉన్నాయో అవి న్యూస్ ప్రింట్కి విలువ రోజు రోజు పడిపోతా ఉంది. అది నామకే వాస్తే పత్రికలు ఉన్నాయి తప్ప దాన్ని కూడా చదవట్లేదు ప్రధానంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత. రెండోది, నా అనుభవం కూడా ఏంటంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పైన తప్ప స్కాలర్ ఆలోచన ఉన్న వాళ్ళు తప్ప మీరందరూ 2 నిమిషాల పైన వీడియో చూడట్లేదు. ఇవన్నీ అంటే చాలా స్వల్పకాలిక టైం కేటాయించడం, అసౌకర్యం అవన్నీ కనిపిస్తున్నాయి. ఏదైనా జర్నలిజంలో ఎవరు జర్నలిస్టులు, యూట్యూబ్ ఇప్పుడు మనకు ఈ అక్రియేషన్ కార్డులు ఇచ్చినప్పుడు యూట్యూబ్ వాళ్ళు మేము జర్నలిస్ట్ గుర్తించమంటారు జిల్లాల్లో. నిజానికి ఎక్కువ పని చేస్తామని జర్నలిజంలో యూట్యూబ్ వాళ్ళే. మామూలు పత్రికలు ఏంది, ఏ పార్టీ మీటింగ్ ఆ కొన్ని పత్రికలు తెలుగుదేశం, కొన్ని పత్రికలు వైసీపీ, ఆడ కూర్చుంటే పని అయిపోతుంది. సృజనాత్మకత అంతా యూట్యూబ్ లోనే వస్తుంది. మళ్ళీ వాళ్ళు జర్నలిస్ట్ గుర్తించబట్టి అదొక సమస్య, మొత్తం ఎంతమంది గుర్తించాలని. అయితే ఒక పెద్ద ఛాలెంజ్ అయితే మాత్రం ఉంది. ఈ ఛాలెంజ్ మంచి ఛాలెంజ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది చేతిలో మీడియా ఉండడం అనేది ప్రధాన మీడియాకి సవాలుగా మారుతుంది. ఇప్పుడు చాలా మీడియా ఛానల్స్ లో వీటిపైన చర్చించే పరిస్థితి వస్తుంది. అంటే ప్రజాస్వామీకరణ విస్తృతపరిచింది కాబట్టే ఆ పరిస్థితి వచ్చింది. అయితే ఈ దశ కొంత ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు 4-5 మీడియా ఛానల్ అనుకోండి, పరిమితంగా మాట్లాడుతుంది. ఇప్పుడు అందరూ వచ్చేసారు కాబట్టి ఏంటంటే ఎవరు దోషం ఇప్పుడు రావణ్ ఒక ప్రధాన మీడియా ఉంటే అతను కనపడి ఉంటాడు. ఇప్పుడు రావణ్ లాంటి వాడు సొంతంగా మీడియా పెట్టుకుని సొంతంగా ఒక ఛానల్ పెట్టుకున్నాడు కాబట్టి యూట్యూబ్ ఛానల్ బయట వచ్చింది కాబట్టి దీనికి కారణం ఎక్కడ చూపిస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ రావడం వల్ల రావణ్ వచ్చినాడు, అసలు యూట్యూబ్ ఛానల్ అయితే రావణ్ ఉండేవాడు కాదంటున్నారు. ఆ నష్టం ఎంత ఉందో తెలియదు కానీ 4-5 ఛానల్ చేతిలో పెట్టుకుని మొత్తం ప్రజలు ధ్వంసం చేసి లాఠీ చార్జ్ చేసినప్పుడు జరిగిన ప్రమాదం ఇంకా పెద్దది కదా. కాబట్టి ఈ ప్రజల చేతిలోకి మీడియాకు వచ్చిన తర్వాత ఈ సంక్లిష్టత, ఈ ఇబ్బందులు వస్తాయి. దీన్ని ఎదుర్కొని మరింత ఫలవంతమైన సమాజం వైపు వెళ్లాల్సిందే తప్ప దీన్ని అసహించుకుంటే ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది. ఇందులో కంక్లూడ్ చేసే ముందు, ఈ ఇదివరకు అంటే
ఒక అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తల ఆలోచన ధోరణి, అవతల ఉన్న మీడియాకి విలువ ఇవ్వడం, ఆ మీడియా వాళ్ళ ప్రశ్నలు కూడా కొంచెం మా వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం లాంటిది ఉండేది. దుర్భాషలు ఉండేది కాదు మీడియా మీద. బట్ ఇప్పుడు ఇదొచ్చాక దుర్భాషలు, వీడిని లోపలేసేయాలి, వాడిని లోపలేసేయాలి, వాడిని చంపేయాలి, వీడిని కొట్టేయాలి లాంటి పదాలతో కూడిన కామెంట్స్ చూస్తున్నాం. ఇది పెర్వర్షన్ అన్నటువంటిదా? లేకపోతే ఈ రిఫ్లెక్షన్ అనాలా? పర్వర్టెడ్ ఆలోచనలే. కానీ ఈ పర్వర్టెడ్ ఆలోచనలు కూడా ఇప్పుడు మీరు కూడా అనుభవించుతారు, నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈయనెందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? ఎందుకు కారణం కూడా తెలీదు. వాడు కోపం వస్తే అరెస్ట్ చేసేయడమనా? అండ్ మీకు కూడా అట్లాంటివి చాలా ఎదురై ఉంటాయి. నేను ఏ పోస్ట్ పెట్టినా బహుశా మీతో చేసిన అనేక ఇంటర్వ్యూల్లో సగం తిట్లే. ఎవడో ఒకడు వస్తాడు, వీడెందుకు వచ్చాడు, వాడెందుకు వచ్చినాడు, తిట్టడం బట్టేంది. అంటే వాడికి నచ్చలేకపోతే తిట్టడం. వ్యక్తీకరించడానికి ప్లేస్ ఉంది కాబట్టి. అక్కడ కోపం పర్వర్టెడ్ తప్ప హేతుబద్ధత ఉండదు. పురుషోత్తం పలానా అనుకున్నాం కాబట్టి ఇంకోటి తిడతా ఉంటాం అంతే, వాడు ఏమైనా చేసుకొని. సాయి గారు పైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి మేము తిడతా ఉంటాం. ఈ ధోరణి వచ్చేసింది. ఇది సైకోటిక్ గా ఉంటున్నారు. చాలా లిమిటెడ్ పర్సన్సే ఉంటారు. ఆ లిమిటెడ్ పర్సన్ చేసేది వీడియోలు వచ్చేటప్పుడు మన మీద ఉన్న కోపం లేదా అభిమానం, మీ మీద ఉన్న కోపం, అభిమానం రెండు ఉంటాయి కదా సమాజంలో. ఆ అభిమానించేవాడు చూస్తున్నాడు, కోపం ఉన్నవాడు ఎంజాయ్ చేసి చూస్తున్నాడు తిప్పితే. అభిమానించేవాడు బాధతో చూస్తున్నాడు. మొత్తం మీద అందరూ చూస్తున్నారు కదా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఇది సైకోటిక్ గా ఒక పర్వర్టెడ్ ఫెలోస్ చేస్తున్నటువంటి యాటిట్యూడే. అయితే ఆ పర్వర్టెడ్ చేసే వాళ్ళని ఎంజాయ్ చేసేవాళ్ళు కోపంతో లేదా బాధతో చూసేవాళ్ళు ఎవరున్నారో ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఇది సమాజ అభిప్రాయం అనే ఆ భ్రమ కూడా చాలా మందికి ఉంది. పార్టీలు కూడా నలిగిపోతున్నాయి దీన్ని ఎట్ట కాబట్టి ఈ పర్వర్టెడ్ సిస్టమ్ తో వస్తున్న దాంట్లో జాగ్రత్తగా సొసైటీ లేకపోతే దానివల్ల మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అరెస్టు చెయ్యడం అనేటటువంటి దాంట్లో తప్పు లేదు. అరెస్టుకి ఒక ఖచ్చితమైనటువంటి లెక్క ఉండాలి. అదే సందర్భంలో దైవ దూషణ, దేశ దూషణ, దేశద్రోహం, ఉగ్రవాద సమర్థనకి మన చేతిలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వాతంత్రపు వినియోగించుకుంటే వచ్చేటటువంటి సమస్య మరొకటిగా ఉంటుంది. రాజకీయం అనిపించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అదే సందర్భంలో మన చేతిలో ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు యూట్యూబర్లది అవుతుంది.